హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ వీడియో వచ్చేసి కనుమ రోజు షూట్ చేసిన వీడియో అండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 అయ్యింది. మార్నింగే పూజ అయితే అయిపోయింది. ప్రతిరోజు కూడా 7:30 లోపే ఇంట్లో పూజ అయితే చేసుకు దీపం పెట్టేసుకుంటున్నారండి. ఇంతకు ముందైతే నేను ఎప్పుడు వెళ్ళినా నేనే దీపం పెట్టి పూజ చేసేదాన్ని. సో ఇంకా సంక్రాంతి ఇలాంటి టైంలో కూడా డైలీ నేనే పూజ చేసుకునేదాన్నండి. ఇంతకు ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పూజ నేనే చేసుకునేదాన్ని అనేసి. ఎందుకంటే అమ్మ ఎప్పుడు పూజలు ఇలాంటివి ఏం చేయదు. నాకు తెలిసినప్పటి నుంచి ఒక్క శుక్రవారం ఒకటే చేసేదండి. అది కూడా యేసుప్రభు శుక్రవారం అన్నమాట. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేది. సో ఈ మధ్య కాలంలో ఒక దగ్గర ఒక 4, 5 నెలల నుంచి అనుకుంటానండి ప్రభువుని పక్కన పెట్టేసి చెప్పాలంటే మన పూజలు చేయటం స్టార్ట్ చేసింది. నేనే షాక్ అయిపోయానండి. అది నెక్స్ట్ వీడియోలో మీతో క్లారిటీగా షేర్ చేసుకుంటాను. దానికి ఒక రీజన్ కూడా ఉందిలేండి. అదేంటన్నది ఆ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరము కూడా మాకు సంక్రాంతి అయిన తర్వాత లాస్ట్ అంటే ముక్కనుమ రోజున పోతురాజు బాబు సంబరం అయితే జరుగుద్ది కదండి. ఇంతకుముందు వీడియోస్లో చాలా వీడియోస్లో పోస్ట్ చేశానులేండి. సో అలాగే ఈ సంవత్సరం కూడా పోతురాజు బాబు సంబరానికి ముందుగానే పోతురాజు బాబుని గ్రామంలోకి అయితే తీసుకొచ్చారు ఈరోజు. సో పోతురాజు బాబు ఇలా గరక రూపంలో గ్రామం అంతా కూడా ఊరేగిస్తారండి. ప్రతి ఒక్కరూ కూడా కాళ్ళకి పసుపు నీళ్ళు వేసి నివాళి అయితే ఇస్తున్నారండి. అమ్మవారి గరగని గ్రామంలోకి తీసుకొచ్చినప్పుడు చీర కట్టి తీసుకొస్తారు. ఇప్పుడు పోతురాజు బాబు కాబట్టి ఇలా టవల్ అయితే వేసి తీసుకొచ్చారన్నమాట. సో ఇలా ఈ 2 డేస్ కూడా గ్రామం అంతా తిరుగుతారన్నమాట వీళ్ళు. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి జాతర అయితే జరుగుద్దండి. ఇంతకు ముందు అయితే మార్నింగ్ తెల్లవారుజామున చేసేవారు. ముక్కనుమ రోజు తెల్లవారుజామునే శంకరుణ్ణి సాగనంపుతాం కదా, ఆ టైంకి అయితే కరెక్ట్గా సంబరం అయితే వచ్చేదండి. ఇంకా క్రమేపా ఈవినింగ్ టైంకి మార్చేశారు. అప్పుడే గత 5-6 సంవత్సరాల నుంచి అనుకుంటాను ఇంక ఈవినింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకా అందరూ కూడా ఇలా పోతురాజు బాబుకి నివాళీలు అయితే ఇస్తారండి. ఎప్పుడు సంక్రాంతికి పోతురాజు బాబు సంబరం అయితే చేస్తారండి. సో మా ఊర్లో సంబరం అంటూ ఉందంటే సంక్రాంతి టైంలో ఈ పోతురాజు బాబు సంబరం ఒకటే. కానీ లాస్ట్ ఇయర్ పండగ ఎంజాయ్ చేసినంతగా ఈ సంవత్సరం పండగలా ఏమీ అనిపించలేదండి. ఎందుకో అసలు మామూలుగా ఏదో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చామా అన్నట్టు అనిపించింది తప్ప సంక్రాంతికి వెళ్ళినట్టు అయితే ఏమీ అనిపించలేదండి. లాస్ట్ ఇయర్ ఎక్కువ ఎంజాయ్ చేసాము. మా ఊర్లోకి కొత్త అమ్మవారిని తీసుకొచ్చారు కదా, ఇంకా మా చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మవారి జాతరలు ఏ విధంగా జరుగుతాయో మా గ్రామంలో కూడా సంక్రాంతికి అంతే విధంగా చేశారండి. బాగా అనిపించింది. ఒక పక్క సంక్రాంతిని ఎంజాయ్ చేసినట్టు అంటే ముగ్గుల పోటీలు, పిల్లలకి గాలిపటాల పోటీలు ఇవన్నీ పెట్టారు. బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇంకా అమ్మవారి సంబరాలు ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఈ సంవత్సరం అయితే తీసుకురాలేదు. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి తీసుకొస్తామని ఏటో చెప్పారండి. సో మళ్ళీ వచ్చే సంవత్సరం తీసుకొస్తారనుకుంటాను. లాస్ట్ ఇయర్ సంక్రాంతి వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేశాను. ఇప్పుడు అంతేలేండి. ఇప్పుడు ఏదో త్వరగా పోస్ట్ చేసేసినట్టు చెప్తున్నాను. ఎప్పుడు అంతే కదా. నేను సామెత చెప్పాను కదా మొన్న, ఏదో దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగాయి అన్నట్టు వీడియోస్ అన్నీ అలాగే చేస్తాను. ఎప్పుడు అయిపోయినాయి ఇప్పుడు పోస్ట్ చేస్తానులేండి. లాస్ట్ ఇయర్ మేము తలుపులమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. మా ఫ్రెండ్స్ ముగ్గురు కూడాని. అప్పట్లో షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను కానీ ఫుల్ వీడియో ఎందుకో పోస్ట్ చేయలేకపోయానండి. 2025 సంక్రాంతి టైంలో ఎంత ఎంజాయ్ చేసామో సంక్రాంతి అయిన తర్వాత ఫిబ్రవరి నెల నుంచి ఇంక అసలు ఎంజాయే లేదండి చెప్పాలంటే. బాధలు బెంగళూరు కింద అయిపోయింది. లాస్ట్లో ఇంకా కొంచెం మర్చిపోతున్నాము పర్లేదు అనుకునే టైంకి కూడా మళ్ళీ భగవంతుడు బెంగే మిగిల్చాడు. ఇంకా 2025 అసలు మర్చిపోలేని బాధ అన్నమాట. సో ఇంకా దానివల్ల నేను స్టార్టింగ్లో కొంచెం వీడియోలు లేట్గా పోస్ట్ చేయడం వల్ల ఇంక ఫిబ్రవరి నెలలో కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాక ఇంకా పోస్ట్ చేయాలనిపించలేదండి ఇంకా సంక్రాంతి వీడియోస్. అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే. సో ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ లాగానే మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి తలుపులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళామండి. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. ఏ కోరికలు కోరుకున్నా కూడా తక్షణమే తీరుస్తుందంటండి. ఎంతోమంది అమ్మవారి దగ్గర కోరికలు కోరుకుని అమ్మవారికి కోడులను కానీ మేకలను కానీ మొక్కుకుంటారండి. మొక్కుకుని ఆ కోరికలు తీరిన తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చి ఆ మొక్కు తీర్చుకుని అందరికీ భోజనాలు అయితే పెట్టుకుంటారు. సో ఇంకా సంక్రాంతి రోజు అయితే ఈ టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదండి. ఇక్కడ సంక్రాంతికి అమ్మవారు ఒకరి ఒంటి మీదకి వస్తుందంటండి. కాగుతున్న నూనెలో బూరెలు వేస్తారంట. ఆ బూరెలు ఏగిన తర్వాత ఆయన చేతితోటి బూరెలు అయితే తీస్తారంటండి. అలా తీసిన బూరెల్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారంట. సో ఎప్పుడు అనుకుంటామండి సంక్రాంతి టైంలో వద్దాము చూద్దాము అనేసి, కానీ ఎక్కువ జనం ఉంటారు ఎందుకులే లేడీస్ కదా అన్నట్టుగా మా ఫ్రెండ్స్ ఎప్పుడు
ముగ్గురం కూడా సంక్రాంతి అయిపోయాక మూడవ పండుగ రోజు అంటే కనుమ రోజు కానీ, ముక్కనుమ రోజు కానీ వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటాము. సో, అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికైతే మా ఫ్రెండ్స్ ముగ్గురం వచ్చామండి. సో, ఆ వీడియో ఇక్కడ యాడ్ చేశాను చూడండి. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చింది. వాళ్ళు అల్లరి చేశారు. అంతా ఇంత కాదు. మీరు వీడియోలో చూసినట్లయితే అర్థమవుతది. మేము ఫొటోస్, వీడియోస్ తీసుకుంటుంటే వాడు వెనకాల నుంచి చేతులు పెట్టి అలా ఇలా చేస్తున్నాడు. ఇంకా ఆ రోజు మేము అన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నామని, ఇంక ఇంటికి వస్తారా రారని చాలా గొడవ చేసేసారండి. ఇంక ఈ సంవత్సరం అయితే ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని తీసుకురాకుండా తనే వచ్చింది. ఇంక మా ఫ్రెండ్స్ ముగ్గురం అయితే వెళ్ళామండి. సో, అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయట అమ్మవారి ఫోటో ఉయ్యాల్లో పెట్టారు. అందరూ కూడా ఊపుతుంటే మేము కూడా ఒకసారి ఊపాము. సో, అమ్మవారు స్వయంభూగా వెలిసిందండి. పెద్ద చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు. ఆ త్వరలో అయితే అమ్మవారు వెలిసారు. కానీ ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. ఏంటని అక్కడ ఉన్న అతన్ని అయితే అడిగానండి. ఆయనేమో పోతురాజు బాబు అండి, వెనకాలమ్మేమో సత్యం తెల్లండి, ఆయన ఏమో లావరాజు బాబు అండి. లోపల విగ్రహం ఉందని మొత్తం 6 విగ్రహాలు స్వయంగా వెలిసిన విగ్రహాలు 6 స్వయంభూ 6 అండి. ఆ విగ్రహం అని పెట్టిన విగ్రహం అండి. ఇది ఒకటినండి. విన్నారు కదండి, 6 విగ్రహాలు స్వయంభూగా వెలిసిన విగ్రహాలు అంటండి. ఒకటైతే అమ్మవారి విగ్రహాన్ని ఇలా ప్రతిష్ఠించారంట. ఒక పెద్ద మర్రి చెట్టు అండి, చాలా ఇంకా పురాతనమైన చెట్టు మాట. ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న చెట్టు అండి. సో, ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకుని మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ 2 తాడి చెట్లకి ఒక పెద్ద ఉయ్యాలైతే కట్టారండి. ఎదురుకుంటా మొత్తం పెద్ద చెరువు మాట. ప్రతి ఒక్కరు కూడా ఉయ్యాలైతే ఊగుతున్నారు. నాకు అసలు ఉయ్యాలు చూస్తేనే కళ్ళు తిరిగిపోతాయండి. ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఉయ్యాలంటే అంత ఇష్టంగా ఊగను. ఈ ఉయ్యాలనే కాదండి, నార్మల్గా చెక్క ఉయ్యాలు, నెక్స్ట్ ఇలా కుర్చీ ఉయ్యాల టైప్ ఉంటాయి కదా, ఏం ఎక్కినా సరే కళ్ళు తిరిగిపోయి వికారంగా అనిపించేస్తుందండి. ఇలా చూస్తున్నా కూడా కళ్ళు తిరిగిపోతాయి. సో, చూసారు కదా ఎంత పెద్ద ఉయ్యాలైతే కట్టారో. మొత్తం అది ఊపుతుంటే చెరువులోకి అంటూ వెళ్ళిపోతుంది. నాకు అది చూస్తేనే భయంగా అనిపించిందండి. చాలామంది ఇలా ఉయ్యాలు చూస్తే ఎంత సరదా పడిపోయి ఊగుతారు. నాకేంటోనండి ఇలాంటి సరదాలన్నింటికి కూడా ఈ తలనొప్పి, వికారం ఇవైతే జాయింట్ అయిపోతాయి అన్నమాట. సో, ఇంకా మా ఫ్రెండ్స్ ముగ్గురం అయితే వీడియో షూట్ చేసుకున్నాము. ఒక రీల్ అయితే తీసుకున్నామండి. అప్పటికే లైటింగ్ తగ్గిపోతూ వస్తుంది కదా, అంత క్లారిటీగా పెద్దగా బాగాలేదు. ఏదో ఒక సాంగ్కి ఒక రీల్ చేసాము. సో, అది అయితే పోస్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మామిడి చెట్టు అయితే ఎంత పూత మీద ఉందో, చాలా బాగుంది కదండి. ఎక్కడ ఆకులు అనేవి కనిపించకుండా మొత్తం అంతా కూడా పోతేనండి. ఎక్కడ చూసినా కూడా మామిడి చెట్లు ఇలాగే ఉన్నాయండి. మంచి అందమైన కలర్ పూతతో అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా పిందులు అయిపోయి పెద్ద పెద్ద కాయలు అయ్యి పళ్ళు అవుతాయి. ఇంకా చెట్టుని అసలు ఒరిగిపోద్దేమో అన్నంత పూత అయితే ఉందండి. కానీ అలా అవ్వదు కదా, సగం మంచుకు రాలిపోద్ది, సగం పిందులు ఉండగానే మాడిపోయి రాలిపోతూ ఉంటాయి, సగం పళ్ళు అవ్వే ముందు రాలిపోతాయి. అలా చాలా వరకు పోయి అందులో పావు వంతు కూడా కాయలు అయితే పళ్ళ కింద మారవండి. సో, ఇంకా మేము అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఏంటోనండి చూడ్డానికి ఏమో ఇంత ఎలుగ్గా ఉంది కదా, వీడియో ఆన్ చేసుకుని ఏమైనా రీల్స్ చేద్దాం అనుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ లైటింగ్ అంతా తగ్గిపోయినట్టుగా అయిపోతుందండి. ఇంకా సర్లే వెళ్ళిపోదాము, చాలా లేట్ అయిపోతుంది కదని ముగ్గురం బయలుదేరిపోయాం. ఇంకా పొలాల్లోంచి రోడ్డుకు వచ్చిన తర్వాత అమ్మవారి విగ్రహం అయితే ఉంటుందండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ రూట్లో వెళ్ళొచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఆగి అమ్మవారిని అయితే దర్శించుకు వెళ్తారు. అమ్మవారు అయితే పొలాల మధ్యలో ఉంటుందండి, లోపల వరకు వెళ్ళలేరు కదా. ఇంకా ఎక్కడికి వెళ్ళే వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఇక్కడున్న తలుపులమ్మ తల్లిని అయితే దర్శించుకుంటారు. మేము ఇక్కడ కూడా అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. లాస్ట్ ఇయర్ వీడియోలో స్టార్టింగ్లో చూసినట్లయితే ఇక్కడ అమ్మవారిని అయితే దర్శించుకున్నాము కదా, పక్కనే కాలువ అయితే ఉంటుందండి. లాస్ట్ ఇయర్ అక్కడ రీల్స్ కూడా చేసాము. అక్కడ పిల్లలు పాము ఉందనేసి పెద్ద అడావిడ అయితే చేశారు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిలు. ఇద్దరు కూడా మంచి అల్లరి పిడుగులండి. అబ్బాయిలు అంటేనే అల్లరి కదా. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే మా అమ్మ చెప్తూనే ఉందండి, ఆ రోజులు అసలు బాగాలేదు, అంటే యాక్సిడెంట్లు ఇలాంటివి అయిపోతున్నాయి కదా, బండి మీద వెళ్తున్నారు ముగ్గురుని, త్వరగా వచ్చేయండి, పొద్దుపోయేదాకా ఉండకండి, అయినా ఇప్పుడేంటి మార్నింగ్ వెళ్ళి వచ్చేయాలన్నట్టుగా అయితే అందండి. ఇంకా అమ్మ అంత భయపడిపోతూ పంపింది కదా, ఇంకా మనం అంత లేట్ చేయకూడదు, కొంచెం త్వరగానే ఇంటికి వెళ్ళిపోవాలి అన్నట్టుగా బయలుదేరిపోయాము. సో, ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి పోతురాజు బాబు సంబరం వీడియో అండి. చాలా వీడియోస్ పోస్ట్ చేశాను కదా అనేసి ఇంకా సంబరం అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి. ఎందుకులే ఏం చూస్తారు, మన ఛానల్లో సంబరాడి వీడియోలు అయితే చాలా ఉంటాయి అన్నట్టుగా. సో, కానీ వీళ్ళు డ్యాన్స్ అయితే బాగా కట్టారు అన్నట్టుగా చిన్న వీడియో క్లిప్పింగ్, ఇది కూడా షార్ట్ వీడియో గురించి అని షూట్ చేసి మళ్ళీ ఫుల్ వీడియోలో యాడ్ చేశానండి. బాగున్నారు కదా కలర్ఫుల్గా. ఇంక ఈ ఎలుగుబంటి అయితే అందరినీ అల్లిపిస్తూనే ఉందండి ఆ రోజు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మధ్య కాలంలో ఎంతో ట్రెండింగ్ అవుతుంది బంటి బంటి అనే ఏదో వీడియో, అంత గుర్తులేదు కానీ అది కూడా పెట్టేశారండి. ఏది ట్రెండింగ్లో ఉంటే అదండి, వాళ్ళకి ఎలా వస్తున్నాయో కానీ ఆలోచనలు. చూసారు కదా ఎలా ఉండడం భలే ఉంది కదా, బంటి ఎలుగు బంటి బ్లాక్ అండ్ వైట్లో. ఇంకా దీని చుట్టూ పిల్లలు మోగుతూ తిరుగుతూనే ఉన్నారండి. సో, 2 సంవత్సరాలకు ఒకసారి అత్తమూరు గొల్లాలమ్మను కూడా తీసుకొస్తారు కదండి. గొల్లాలమ్మ సంబరం కూడా చాలా బాగా చేశారండి.
గొల్లాలమ్మ అంటే ఇలా ఒక కుండని అమ్మవారి కింద అయితే కొలుస్తారటండి. అందులో ఏముంటుందో తెలియదు కానీ ఇలా కుండ నిండుగా వేప రొట్టెలు అయితే పెట్టుకుని ఈయన గ్రామం అంతా తిరుగుతుంటే ఈయన కాళ్ళకి వాటర్ అయితే వేస్తూ ఉంటారండి. నేను ఒక 6 సంవత్సరాల క్రితం ఎప్పుడో వెళ్ళానండి, చూశాను. చాలా బాగా చేశారు. ఏంటండి బాబు ఇలా ఉన్నారు, ఏదో పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తారంటారు కదా, కానీ వీళ్ళని పగలు చూస్తే పగలే కల్లోకి వచ్చేలా ఉన్నారండి. మా చిన్నతనంలో సంబరాలంటే ఏవో గొర్రెగేదెలు, ఓ 2 ఎలుగుబంట్లు, నెక్స్ట్ గుర్రాలని వైట్ ఒకటి, పింక్, రెడ్ గాని ఒకటి ఉండేదండి. ఆ 2 గుర్రాలు వచ్చేవి. నెక్స్ట్ పాములం అంటే బుట్ట బొమ్మల్లా పెద్ద పెద్ద మనుషులు కింద బొమ్మలైతే వచ్చేవి. అవేనండి ఏ సంబరమైనా సరే అవే. తర్వాత ఈ ఆదిపరాశక్తులు ఇవి 1, 2 పెట్టేవారు కానీ ఇప్పుడు సంబరాలు ఏంటండి బాబు, ఇంకా ఏంటేంటో ఏదో మూవీస్‌లో చూపించే రాక్షసుల్లాగా ఇంకా రకరకాల వేషధారణలు వేసేసి ఇంక నిజంగా అక్కడ చూస్తుంటే వీళ్ళందరూ అసల మనుషులేనా, అంటే వేషం కట్టిన వాళ్ళా లేకుంటే రియల్‌గా జరుగుతుందా అన్నట్టుగా చేసేస్తున్నారండి. ఆళ్ళని చూస్తే ఎంత భయమేస్తుందో. చిన్నప్పుడు సంబరాలొస్తే వాటిని చూసే భయపడేవాళ్ళం. ఇప్పుడు ఇలాంటివి చూస్తే పెద్దవాళ్ళకి కూడా భయమేస్తుంది. మా చిన్నతనంలో వీళ్ళు మనుషులే వేషాలు వేసుకున్నారని తెలిసినప్పటికీ కూడా ఇలా దగ్గర నుంచి చూడాలంటే ఎంత భయంగా అనిపించేదోనండి. అమ్మల వెనకాలకి వెళ్ళిపోయి దొంగతనంగా కొంచెం చూసి చూడటం కింద చూసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అలాంటిది ఏం లేదండి. చూడండి ఎంత ధైర్యంగా నుంచో చూస్తున్నారో. సో మరి అంతే మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.